ను పక్కన పెట్టడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. 317 జీవో ఉపాధ్యాయ ఉద్యోగులు జిల్లా పరిషత్ హాల్లో నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పదవి చేపట్టిన కోదండరామ్ను ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 317 ఉద్యోగులపై దృష్టి సారించిందని, ఉపాధ్యాయ ఉద్యోగులు ఇబ్బందులకు త్వరలోనే తీపి కబురు వస్తుందని తెలిపారు ప్రొఫెసర్ కోదండరామ్. చాలా రోజులుగా నేను వింటున్నా, మీరు చెప్తూనే మనం అడిగేది ఏంటంటే ఈ ప్రకారం స్థానికత చాలా కీలకం. కానీ స్థానికతను పక్కన పెట్టి సీనియారిటీ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదు అని మనం అడుగుతూనే ఉన్నాం. కానీ దానికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, మొత్తం కుటుంబం ఒక దగ్గర, పనిచేసేది ఒక దగ్గర. ఈ రకంగా 3-4 జాగాల్లో తిరగవలసిన దుస్థితికి నెట్టబడినటువంటి ఉపాధ్యాయులు గాని ఉద్యోగులు గాని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలని మనం కోరుతూ ఉన్నాం. అదృష్టం కొద్దీ ఒక కమిటీని గవర్నమెంట్ కమిటీ వేస్తే మనకి ఏం లాభం జరిగిందంటే మన కష్టం చెప్పుకోవడానికి తొవ్వదొచ్చింది. అధికారికంగా గవర్నమెంట్ కు మనం మన కష్టాన్ని వ్యక్తిగతంగా చెప్పినాం, సమిష్టిగా చెప్పినాం. మొత్తం మీద మన కష్టాలన్నీ చెప్పి ఇప్పుడు జడ్జిమెంట్ కోసం ఎదురు. ఆ జడ్జిమెంట్ కూడా మనకు అనుకూలంగా వచ్చేటట్టు ఆఖరి పైరు ఒకటి, ఆ పైరు ఉంది అని ఇవాళ మీరు అందరూ కూడా కోరుతున్నారు. ఆ ప్రయత్నం తప్పకుండా హర్షవర్ధన్తో కలిసి ఒక ప్రయత్నం చేసి మనకు పూర్తి సంపూర్ణ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తాను. గత ప్రభుత్వము చాలా తప్పులు స్థానికత విషయంలో జిల్లాలో కూర్పు చేసినప్పుడే వాళ్ళు జాగ్రత్త పడవలసి. చాలా రోజులుగా నేను వింటున్నా, మీరు చెప్తూనే మనం అడిగేది ఏంటంటే ఈ ప్రకారం స్థానికత చాలా కీలకం. కానీ స్థానికతను